తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రామ్ ఎన్ఆర్ఐ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 26వ తేదీ రిలీజ్ చేస్తున్న గ్యాంగ్ లీడర్ హీరో మోహన కృష్ణ గారికి కంగ్రాచ్యులేషన్ ఫస్ట్. ఎందుకంటే ఒక సినిమా నిర్మించడం నా దృష్టిలో 30%, బట్ 70% సినిమా రిలీజ్ చేయడం. సినిమా ప్రేక్షకులకు వెళ్ళాలి అంటే 70% సినిమా రిలీజ్దే కృషి ఎక్కువ. అలాగా ఎంత మంచి సినిమా అంటే ఫీల్ గుడ్ సినిమా ఇది. రామ్ ఎన్ఆర్ఐ లక్ష్మీనంద ఆయన ప్రాణం పెట్టి సినిమా తీశాడు. ఇది నేను చూశాను. ఈ సినిమాని ఎంత ఫీల్ ఉందంటే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని ఫీల్ అయ్యే సినిమా. ఒక ఎన్ఆర్ఐస్ మీద భారతదేశం నుండి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ దాని మీద కాన్సెప్ట్ తీసుకొని లక్ష్మీనంద అద్భుతమైన సినిమా తీశారు. సాంగ్స్ కానీ పిక్చరేషన్ ఎంత బాగుంటుందంటే గోదావరి పల్లె అదంతా కూడా ఆ సీనరీస్ కానీ చూసినప్పుడు ఆ గ్రీనిష్ కానీ ఈ సినిమా చూడాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి అద్భుతమైన సినిమా లక్ష్మీనంద టేకప్ చేశారు. మువ్వా సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్. ఆయన నా ఫ్రెండ్, ఆయన చాలా మంచి వ్యక్తి, ఈజ్ ద గ్రేట్ పొలిటీషియన్. ఆయన ఈరోజు రాలేదు, బట్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. కంగ్రాట్స్, నైస్. సో ఆయన నాకు చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్ మువ్వా గారు. మరి ఆయన నిర్మాతగా వస్తున్న ఈ రామ్ ఎన్ఆర్ఐ సినిమా హిట్ కొట్టాలని, ఎందుకంటే ఇప్పుడే చెప్పిండు మన మోహన్ కృష్ణ గారు, ఇలాంటి సినిమాలే అంటే ఆయన సినిమా గ్యాంగ్ లీడర్ అని సినిమా తీసుకున్నప్పుడు అనుకోలేదు ఆయన గ్యాంగ్ లీడర్ అవుతాను. ఇలాంటి సినిమాలని తీసుకొని గ్యాంగ్ లీడర్ అవ్వబోతుండే ఆయన. నిర్మాతలకి గ్యాంగ్ లీడర్ కావాలని ఉద్దేశంలో ఎస్ఎంకే ఫిలిమ్స్ ద్వారా ఆయన రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రసాద్ గారు డిస్ట్రిబ్యూటర్గా ఈ సినిమా ప్రేక్షకుల మధ్యలో వెళ్ళి థియేటర్లో సినిమా హిట్ కొట్టాలని. ఇంతకుముందు సంజన గారు చెప్పింది అక్షరాల సత్యం. సినిమా చిన్న సినిమాలకి ఎవరు రారు, బట్ మేము ప్రసన్న గారు కానీ రామకృష్ణ అన్న కానీ రామ్ సత్య గారు కానీ మేము ప్రతి దగ్గర ముందుంటాం. ఏంటంటే చిన్న సినిమాల్ని సపోర్ట్ చేస్తేనే, చిన్న సినిమాల ద్వారానే లక్షల మంది కార్మికులకు ఈరోజు ఉపాధి దొరుకుతుంది. 100 సినిమాలు ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో 100 సినిమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ జరిగేది చిన్న సినిమాలు. పెద్ద సినిమాలు ఇక్కడ జరగవు, అక్కడెక్కడో 2-3 జరుగుతాయి. బట్ ఇక్కడ 100 సినిమాలు జరిగితే చిన్నవాడికి అన్నం దొరుకుతుంది, చిన్నవాడికి ఫుడ్. ఇది చిన్న సినిమా వల్లనే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది కార్మికులు ఇది ఉన్నారు. బట్ చిన్న సినిమాని తక్కువ అంచనా వేస్తారు, బట్ కాదు. సినిమా థియేటర్లో జనం వస్తే అది పెద్ద సినిమా. 500 కోట్ల సినిమాకు కూడా ఈరోజు ప్రేక్షకులు రావడం లేదు. మార్నింగ్ షో టాక్ వచ్చిందంటే మ్యాట్నీకి నో, సీట్స్ అన్నీ ఖాళీ. 500 కోట్లు పెట్టినా కూడా జనం రావట్లేదు, ఎంత పెద్ద డైరెక్టర్ కానీ ఎంత పెద్ద హీరో కానీ. అదే ఒక చిన్న సినిమా 50 లక్షల కోట్ల రూపాయల సినిమా కూడా టాక్ వచ్చిందంటే గత మ్యాట్నీ నుంచి హౌస్ఫుల్. సో అందుకే ఏ సినిమాని మనం అంచనా వేయలేం ఎంత పెద్ద హిట్ అవుతుంది అని. బట్ ప్రేక్షకులు ఇలాంటి సినిమాని ఆదరించాలని, ఎందుకంటే మంచి ఫీల్ ఉన్న సినిమా నేను చూశాను. దీన్ని డెఫినెట్గా ప్రేక్షకుల మధ్య తీసుకుపోతున్న మోహన్ కృష్ణ గారికి మరొకసారి మీకు కంగ్రాచులేషన్ చెప్తూ మేము ఉంటాం. డెఫినెట్లీ 4 పిల్లర్స్ ఉన్నాం ఇక్కడ, స్ట్రాంగ్ పిల్లర్స్. మీ కాన్సెప్ట్ సూపర్, అన్ని టేకప్ చేస్తా అని చెప్పారు. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, మీకు ఏం కావాలో మేము ఉంటాం. అండ్ బ్యాక్ అండ్ అన్ని ఈరోజు పిలిచింది కూడా మీరు స్ట్రాంగ్ పిల్లర్స్ని పిలిచారు. అందరం కూడా సినిమా ఇండస్ట్రీ నిలబడాలని నిరంతరం ఇవాళ ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి ఈ సినిమాకి ఎందుకు వస్తామంటే ఈ సినిమా నిలబడాలి. ఈ సినిమా నిలబడితే ఇంకా 10 మందికి అవకాశం వస్తుంది, 1000 మంది కార్మికులకు అవకాశం వస్తుంది అనుకునే వాళ్ళం. కాబట్టి ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ హీరో హీరోయిన్ అంట వాళ్ళందరికీ మంచి పేరు రావాలని తెలియజేస్తూ, మరి ప్రసాద్ గారు మంచి అన్ని థియేటర్లు ఇచ్చేసి మోహన్ కృష్ణ గారిని ఫస్ట్ సినిమాతోటే ఇదే మంచి అంటే మీ ఇంకేం చెప్పాలంటే ఫస్ట్ సినిమా మంచి సినిమా తీసుకున్నాం. నేను చూసిన ఈ సినిమా అంతా సూపర్గా ఉంటుంది సినిమా, మంచి సినిమా తీసుకున్నావు. నీకు మంచితో ఫస్ట్ తోటే నీకు మంచి హిట్ రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.